పుష్ప 2 అయ్యాక అక్కడ వచ్చేది పులి. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద రాడ్ అయితే పెట్టాడు అనుకుంటున్నా. దీంతో ముందుగా పవన్ కళ్యాణ్ గారికి మన అందరు తరపున, ఫ్యాన్స్ అందరి తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. సో తీసాడు, మౌలిక దుమ్ము లేపాడు. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద రాడ్ అయితే పెట్టాడు అనుకుంటున్నా. దీంతో ఆ కత్తి పెట్టి ఒకకుండా పొడి చేస్తాడు. ఇక చూసుకోండి, ట్రోల్ చేయడానికి కూడా ఇంత కూడా మీకు కట్ చేయడానికి కూడా ఎక్కడ వీలు లేకుండా చేయడం అయితే జరిగింది. ఆ కటౌట్ ఇది కటౌట్ అన్నయ్య దగ్గర నుంచి కోరుకునే కటౌట్ ఇది. సో రియల్ పవన్ కళ్యాణ్ ఇది. మీరు ఎవరైనా సరే దీని మీద కూడా ట్రోల్ చేయాలనుకున్నారంటే మీ అకౌంట్లో ఉండవు. చూసుకోండి, మరి కరెక్ట్గా చెప్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అన్న మరొకసారి సింహంలా కనపడ్డాడు. మామూలుగా లేదు అసలు. రికార్డులు మొత్తం మిక్సీలు వేసి పక్కనే వేస్తాడు. ఇక మామూలుగా ఉండదు. ఇక బజ్ అయితే ఆ మ్యూజిక్, ఒక్కొక్క మ్యూజిక్ అమ్మ లిగుస్తున్నాయి. ఇక్కడ మామూలుగా లేదు అసలు. ఆ యాక్టింగ్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు అనుకో. అసలు ఆ మ్యూజిక్ కొడుతుంటే కుర్చీలు కూడా అదురుతాయి అనిపిస్తుంది నాకైతే. ఎర్రతో వాళ్ళు రెడీ చేసుకోండి, మళ్ళీ మన పండగ మళ్ళీ వచ్చేసింది. ఇక రచ్చ మామూలుగా ఉండకూడదు. ఇక ట్రోల్ చేసే వాళ్ళందరికీ మరొక రాడ్ అయితే గట్టిగా దీని ద్వారా అయితే చూపించాడు. అన్నకి సరిపోతుందా బర్త్డే విషెస్? దీని అమ్మ ఇచ్చి పడేసాడు అంతే. ఇక మామూలుగా కాదు, కేక్ కటింగ్లు కటౌట్లు రెడీ చేసుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దీని అమ్మ ఇచ్చి పడేసాడు అంతే. బర్త్డే రోజున ఇలాంటిది మైండ్ పనిచేయదే కాదు చూస్తుంటే. అది దానికంటే నాకు అసలు ఆ పోస్టర్ వద్దు బ్రో. అమ్మో ఇది ఏంది బ్రో అసలు. వాము ఆ మ్యూజిక్ ఏంది, ఆ కొట్టుడు ఏంది, ఆ నవ్వుడు ఏంది నాయను. అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అంతే. ఇక దీనమ్మ ఇంకా మొత్తం లేడీస్ అయితే పండగ చేసుకుంటారు. పోండి మీరైతే, నాకు తెలుసు. ఇక అన్నయ్యని ఎలా దాన్ని పక్కన కొట్టే బ్రో. ఇంకా మీరు అందరు మారరు. ఇక ఏ సినిమా రిలీజ్ అవనే పుష్ప 2 అంటున్నారు. పుష్ప 2 అయ్యాక అక్కడ వచ్చేది పులి, సింహం పవన్ కళ్యాణ్. అమ్మ ఇచ్చి పడేస్తాడు. దళ ఉంటుంది. ఇక మన డిప్యూటీ సీఎం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా అంటే చాలా కొత్తగా లుక్స్ కానీ, ఆ కత్తి లాస్ట్లో సీన్లో వైట్ చాలా హైలైట్ అనిపించింది. వెయిటింగ్ 25th కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా వింటేజ్ గా కనిపించారు ఇంట్లో. మళ్ళీ అప్పటి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం అంటున్నారు. సో మరి ఆ లుక్స్ స్టైల్ ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే తమ్ముడు, సమ్ జానీ, బద్రి ఆ టైప్ లో మరి కనపడడం చాలా హ్యాపీగా ఉంది ఫ్యాన్స్ కి. మరి ఇమ్రాన్ హష్మీ గారు డామినేట్ చేస్తారంటున్నారు లుక్స్ లో మామూలుగా లేడండి. షర్ట్ మొత్తం ఇప్పేసి ఆయన ప్రతి సీన్ లో షర్ట్ మొత్తం ఇప్పేసి ఉంటాడు. ఆయన దీంట్లో కూడా అట్లే ఉన్నాడు. బట్ ఆ పవన్ కళ్యాణ్ గారిని డామినేట్ చేసేంత అయితే ఉండదు. బట్ బాగుంటుంది. అంటే 25th ఎట్లా ఉండబోతుంది అన్న ఓజీ హవా? థియేటర్స్ అంతా కూడా తగలబడిపోతాయి అనుకోవచ్చా అన్న? ఆల్రెడీ ఒకసారి జస్ట్ మొన్న డిసప్పాయింట్ అయిన సినిమాకే ఒక రేంజ్ లో చూపించారు. ఇంకా ఇది ఒకసారి ఊహించుకోండి. ఇండస్ట్రీ హిట్ పక్కా. ఇది పక్కా ఇండస్ట్రీ హిట్. టాలీవుడ్ లో బాలీవుడ్ లో అంతా చూసుకుంటే అగ్రస్థానంలో పుష్ప 2 ఉండేది కదా ఇప్పటి వరకు. మరి పుష్ప 2ని క్రాస్ చేస్తుంది అనుకోవచ్చా? పక్కా అవుతుంది అన్న, పక్కా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ని ప్రభాస్ గారితో తీసి ఒక రేంజ్లో హిట్ ఇచ్చాడు. తర్వాత అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పనులు ఉన్నాయి. ఇప్పుడు మన జనాల్లో వెళ్తూ కూడా, తను రాజకీయాలతో వెళ్తూ కూడా మరి ఇట్లా సినిమా చూస్తూ రెండు కవర్ చేశారు. బట్ సుజిత్ గారు డైరెక్టర్ గారు ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బాయ్ గా 100% సక్సెస్ అయ్యారనుకోవచ్చా ఈ సినిమా విషయంలో? జస్ట్ ఆ లుక్స్ లోనే అర్థమైపోతాయి కదా. ఆ లుక్స్ చూస్తేనే మనకు అర్థమైపోతాయి. అంటే ఒక హీరోని ఎలా చూపించాలనేది తను అలా చూపించేస్తాడు. బట్ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అంటారు. పక్కా అది 25th రాసి పెట్టుకొని పక్కా హిట్. అది మామూలుగా లేదన్న. ఫస్ట్ ఒకటి చెప్పాలి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే అన్న. నువ్వు ఇలాగే అందరికీ సాయం చేస్తుండు. ఎంతోమంది ఎన్నో అనుకుంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. సింహము నక్కలు ఎదురు వచ్చినాయని, కుక్కలు ఎదురు వచ్చినాయని పక్కకు పోతుందా? దాని దారి దాందే. సింహం లాంటోడు అన్న. డిప్యూటీ సీఎం గా ఇది ఫస్ట్ బర్త్డే అనుకుంటా కదా? అవును, ఫస్ట్ బర్త్డేనే. కానీ అన్న మామూలుగా లేదన్న, బీభత్సం. అర్థమైందా? ఒకే ఒక షాట్ లో కనపడ్డాడు లాస్ట్ లో. అది కానీ బీభత్సం. ఎవరైనా ఏం చేస్తారు చెప్పు? మనకు అభిమానం ఉంది, ఒక్క ఫోటో చాలు అన్నకు. ఒక్క ఫోటో కత్తి పట్టుకున్నప్పుడు ఏదో ఒక లుక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా అదే అన్న, కంట్రీ సైకి ఇట్లా చాలు, ఒక సైకి ఇట్లా చేస్తే చాలు, అన్నీ వెళ్ళిపోవాల్సిందే, ఏం ఉండవు. ఇక అర్థమైందా? ఇమ్రాన్ హష్మీని అంటే ఎక్కడో మొత్తానికి వేసేస్తారా పవన్ కళ్యాణ్ సినిమాలో? అట్లానే కాదన్న, వాళ్ళకుండే క్రేజ్. ఇప్పుడు ఏదైనా కానీ ప్రమోషన్ కోసం, డబ్బుల కోసమే చేస్తారు మామూలుగా. వాళ్ళకి కలెక్షన్ రావాలనే చేస్తారు.
పెట్టుకోండి. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారికి అంటే మ్యాచ్ అవుతాడు. ఇప్పుడు మొన్న నలుగురు కలిసి నాగార్జున గారు, రజనీకాంత్ గారు కూలీ చేయలే, మరి మనం చూసాం కదా, అందరినీ ఆదరిస్తాం మనం. మన తెలుగు ఆయన ఎలా అనిపించింది అంటే లుక్స్ కానీ అవన్నీ కానీ చెప్తున్నా కదా బ్రో, బీభత్సం. మన ఆయన ఫోటో చూస్తే చాలు మనకు ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు ఆయన గురించి. నిజమా కాదా? ఇది సరిపోద్దా మరి వాళ్ళ ఫ్యాన్స్ కి? కడుపు నిండిపోయింది బ్రో. మనకి అది గ్లిమ్సే చాలు. నిన్న ఒక ఫోటో వదిలేరు వస్తుంది, అది మామూలుగా లేదు, సూపర్. అంటే ఏదో డాన్స్ ఏదో రిలీజ్ చేస్తారని అనుకున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేశారు కదా అన్న. మనకి పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తేనే చాలు మనకి హ్యాపీ. అలాంటప్పుడు బర్త్డే రోజు ఇట్లా గ్లిమ్స్ వదిలితే ఎట్లుంటది చెప్పు. మరి ఇప్పుడు ఎలా ఉంటది 25వ తారీఖు థియేటర్స్ దగ్గర? బీభత్సం. చూస్తుండు, కటౌట్లు, టపాసులు అన్ని పేలిపోతాయి. ఓజీ అన్న, ఫస్ట్ ఓజీ వచ్చేది. రెండు బాగుంటాయి అన్న, రెండు బాగుంటాయి. సినిమా హిట్ కావాలనే తీస్తారు ఎవరైనా. నిజమా కాదా? హిట్ కావాలనే తీస్తారు, హిట్ అవుతుంది పక్కా. సో కలెక్షన్స్ అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఓజీ అంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ డైరెక్ట్ చేస్తున్నారు కదా అన్న. ఫ్యాన్ ఫిలిం కదా, అందులో ఫ్యాన్స్ మన హీరోని మనం ఎలా చూడాలనుకుంటాం. అలాంటప్పుడు ఫ్యాన్ అయినప్పుడు ఎట్లా చూపిస్తాడు ఆయన? అందరికీ నచ్చుతుంది, హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్. నేను దాని గురించి చెప్పనన్నా. బ్రో, ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది అన్న? బాబా ఊచకోతన్న అసలు. అస్సలు గ్లిమ్స్ అంటే ఇది అనుకోవచ్చు. ఆ చిన్న గ్లిమ్స్లో ఎన్ని అర్థాలు అనేది చాలా గ్రేట్. ఫస్ట్ ఓజీ అనే స్టార్ట్ అయ్యి నిన్ను కలవాలని, నిన్ను చంపాలని ఉంది అన్న డైలాగ్తో స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఇమ్రాన్ మాత్రం లుక్ అదిరిపోయింది, అదొకటి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అనే వచ్చింది. బాబా పవన్ కళ్యాణ్ చాలు, ఇంకా చాలు. ఈ ఫ్యాన్స్కి ఇదొక్క మూవీ చాలు, చచ్చేంత వరకు ఉండిపోతాం పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ పిదా అనమాట. అసలు తమన్ అయితే ఏమన్నా మ్యూజిక్ అన్నా తమనన్నా, నీకు హ్యాట్స్ అప్, ఎర్రొక్కొట్టేసావు మ్యూజిక్. టనా 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 వెళ్ళిపోతుంది అనమాట. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. మన ఈ మంత్ ఎండింగ్కి సినిమా అయితే వచ్చేసింది ఓజీ. పవన్ కళ్యాణ్ చూస్తుంటే చాలు, నాకైతే నా మూవీ అన్ని రికార్డ్స్ మాత్రం తుడుచు పెట్టుకొని పోతుంది. ఏ రికార్డ్స్ అయితే ఉండవు. నాకైతే మ్యాక్సిమం 2500 కోట్లు అయితే పక్కా వచ్చేస్తుంది. ఇది పక్కా. బర్త్డే కదా, మరి సాటిస్ఫై అవుతారు ఈ వీడియో తోటి? చాలా అదొక్క వీడియో చాలు. సినిమా 100 days, చాలా రోజుల తర్వాత సినిమా 100 days ఆడట్లేదు అంటున్నారు. నాకైతే 150 days అయితే ఆడొచ్చు అన్న. అదొకటి. పవన్ కళ్యాణ్ చాలామంది అంటున్నారు సన్ను ఉంటారని, ఇంకా ఉంటే ఇంకా అరాచకం అయితే ఉంటుంది. ఓవరాల్గా అయితే గ్లిమ్స్ అయితే ఎగ్జైటింగ్ అన్న. అసలు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. విజువల్స్, ఆ కెమెరా వర్క్. ముఖ్యంగా మర్చిపోయాను, మన సుజిత్ గారు అయితే ఎర్ర కొట్టేశాడు. ఎక్కడ ఏమన్నా తీసావన్నా, నువ్వు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అంటే ఇంత ఫ్యాన్ అనుకోలేదు. ఏమన్నా అరాచకం, కొడతా కోస్తూనే ఉన్నాడు. నాకైతే చాలా ఎగ్జైటింగ్. హరీష్ శంకర్ గారు అంటే కొంచెం ఫోటోతో డిసప్పాయింట్ చేసినట్టున్నారు కదా, అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఆకలి మీల్స్ అది అని అన్నారు కదా. అంటే కొంచెం అది జరిగింది కదా, ఆ విషయంతో ఏదో వదలకూడదు అనుకున్నట్టున్నారు. నాకైతే పోస్టర్ అయితే వదిలేక చాలా పోస్టర్ ఉన్నాయి చాలు. చాలా అనిపించింది. ఆ స్టెప్ అయితే చాలా లుక్ అనిపించింది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఓజీ జీవితాంతం చూస్తూనే ఉంటారు ఆడియన్స్ అయినా మేమైనా. ఇక చాలా ఎర్ర కొట్టేసావు ఉస్తాద్ భగత్ సింగ్కి, అలాగే ఓజీకి పిచ్చ ఫ్యాన్స్. ఇంకా రెచ్చిపోవాల్సిందే ఫ్యాన్స్ అయితే. ఓజీ ద గాడ్. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నిదానమే ప్రధానమే నిదానం అన్నట్లు కనపడింది దానిలో. లుక్ అసలు ఒక కత్తి పట్టుకుంటే ఒక రకంగా ఉండేది ఫీలింగ్, కానీ నిదానంగా కత్తి పైకి లేపడం కానీ బాబా నిదానం. రాజకీయ నాయకుడు కనపడ్డాడయ్యా. మళ్ళీ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ లో మళ్ళీ కనపడ్డాడు. ఓజీ సినిమా ఇక ఒక రేంజ్ లో ఉండిద్ది అనే ఫీలింగ్ కలిగిందయ్యా ఇవాళ. అంటే చాలా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కనిపించినాయి ఇందులో, చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. అట్లనే అనిపించింది. అట్లాగే అనిపించింది నాకు. ఏంటంటే అంత నిదానం, ఎంత స్పీడ్ ఉండేదయ్యా. స్పీడ్ పోయి అబ్బా కత్తి ఎంత నిదానంగా, ఇక ఆ దెబ్బకే పడిపోతారయ్యా అందరూ. అంత లుక్ అది సూపర్ గా. అయితే ఇందులో విలన్ గా ఇమ్రాన్ హష్మి గారు చేశారు. సో మరి పవన్ కళ్యాణ్ గారిని డామినేట్ చేశారు లుక్స్ పరంగా అని చెప్పేసి అంటున్నారు. అవును అనిపించింది. విలన్ గా నేను ఇంత ముందుకి చూడలేదు ఆయన్ని. దీనిలో ఒక తెలుగులో ఒక విలన్, ఒక కొత్త విలన్
ఒక లుక్ అనేది కనపడింది సినిమాలో. స్పీడ్ తగ్గింది. పవన్ కళ్యాణ్ గారికి స్పీడ్ ఉంటే ఆ సినిమా వేరేగా ఉండేది. కొద్దిగా నిదానమే ప్రధానం అనే ఒక లుక్ వచ్చింది. ఒక రాజకీయం కనబడబోతుంది ఈ సినిమాలో. సూపర్ హిట్ అయితే అయ్యిద్దని ఒక ఆశ కలిగింది. లిమ్స్ వరకు ఇంత సైలెంట్ గా ఉండి సినిమాలో మాత్రం బీభత్సం సృష్టిస్తాడు అనుకోవచ్చా? ఇంకా బీభత్సంగా ఉండిద్ది అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొన్న బాధ మొత్తం ఈ దెబ్బతో పోయిద్ది అనే లుక్ ఈ రోజు కనపడింది అన్న. అయితే డైరెక్టర్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక బీభత్సమైనటువంటి ఫ్యాన్ అన్నమాట. సో మరి ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా చూపించాలో 100% ఆయన సక్సెస్ అయ్యారన్న. ఈ మూమెంట్ లో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అటు రాజకీయాన్ని ఇటు రెండింటిని మధ్యలో నలిపేశాడు పవన్ కళ్యాణ్ పాపం అనే ఫీలింగ్ కలిగిందన్న ఇవాళ పవన్ కళ్యాణ్ కత్తి సీన్ చూసినాక. సో ఖచ్చితంగా 25th కి సినిమా అంటే ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఒక రేంజ్ కాదన్నా, మొన్న బాధపడ్డ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వేళ్ళ మీద వీజులు వేస్తారు. వైసీపీ వాళ్ళు రివర్స్ అయ్యారు కదా, చెతకలు పడతాం గ్యారెంటీ అన్న.